శ్రీమాత్రే నమః. రేపే నిర్జల ఏకాదశి. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైన ఏకాదశిగా భావిస్తాం. నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థన చేస్తే అనేక పుణ్యఫలాలు లభిస్తాయి. ఈరోజు చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు. అప్పులు ఎక్కువయ్యాయి, ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదు. నిర్జల ఏకాదశి రోజున ఏదైనా చిన్న పరిహారం ఉంటే ఉపశమనం కలుగుతుందా అని. దానికి సంబంధించిన ఒక సులభమైన భక్తి పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతంలో భీమసేనుడు అన్ని ఏకాదశి వ్రతాలు చేయలేకపోయాడు. అందుకే వ్యాస మహర్షిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు సంవత్సరంలో ఒకసారి వచ్చే నిర్జల ఏకాదశి గురించి చెప్పాడు. ఈ నిర్జల ఏకాదశిని ఆచరిస్తే అన్ని ఏకాదశుల ఫలం లభిస్తుంది. మహాపుణ్యదాయకమైన రోజుగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం అప్పులు రావడానికి కారణం డబ్బు కొరత మాత్రమే. అనవసర ఖర్చులు, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, గత కర్మల ప్రభావం, దాన ధర్మాలు చేయకపోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల అప్పులు తీరాలంటే ఖర్చులు నియంత్రించుకోవాలి. అలాగే భగవంతుని ఆశీస్సులు కూడా అవసరం. అయితే ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్నటువంటి అప్పులు అతి త్వరలో తీరేదానికి అవకాశం ఉంటుంది. చేయాలంటే నిర్జల ఏకాదశి రోజున ఉదయం సూర్యోదయానికి ముందు లేదా తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి. శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణ స్వామి చిత్రాన్ని శుభ్రంగా అలంకరించి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత ₹1 నాణ్యం లేదా ₹5 నాణ్యాన్ని తీసుకొని దేవుడి వద్ద ఉంచి పసుపు, కుంకుమ, కొంచెం అక్షింతలు వేయండి. తరువాత మీ మనసులోని కోరికను స్వామివారికి చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించండి. జపం చేస్తున్న సమయంలో మీ మనసులో ఉన్న అప్పుల బాధ తొలగి ఆర్థిక స్థిరత్వం రావాలని ప్రార్థించండి. స్వామివారికి ఒక తులసి దళం సమర్పించి, స్వామి, నా కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం ప్రసాదించండి, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించు అని స్వామివారిని ప్రార్థించండి. శక్తికి తగ్గట్టు పేదవారికి అన్నదానం చేయండి. దానం చేయడం వల్ల మనలో ఉన్న లోభం తగ్గి దైవ అనుగ్రహం పెరుగుతుంది. భగవంతుని ప్రార్థన మనకు ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలను, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. నిర్జల ఏకాదశి రోజు తప్పకుండా ఓం నమో నారాయణాయ నమః అనే నామాన్ని రోజంతా వీలైనంత వరకు జపించండి. స్వామివారి అనుగ్రహం పొందండి. జై శ్రీమన్నారాయణ.